ఓం గం గణపతియే నమః. ఓం గురుభ్యో నమః. శ్రీ స్కాంద మహాపురాణం వైష్ణవ ఖండమునందు పురుషోత్తమ క్షేత్ర మహత్యం. జైమిని ఇట్లు చెప్పెను. తరువాత వారందరూ సంతోషంతో శివుని వద్దకు బయలుదేరిరి. శివునికి పూజ చేసి దుర్గాదేవికి నమస్కరించిరి. రథమును వదిలి పాదచారులై అనుచరులతో కలిసి ఇంద్రియ నిగ్రహము కలవారై నీలాద్రిని అధిరోహించుటకు సన్నద్ధులైరి. వివిధములైన చెట్లు తీగలతో కూడుకున్నది, పెక్కు విధములగు పక్షుల గుంపులు కలది, రాళ్లచే ఎక్కుటకు కష్టమైనది, చుట్టూ దట్టమైన నీడ కలది, రోద పెట్టుచూ తిరుగుచున్న తొమ్మెదలచే గండశైలము వలె కనిపించుచున్నది, దక్షిణ సముద్రపు అలలచే కల్లోలమైన నీటిచే మునిగి ఉన్న ఒక భాగము కలది, మానవులు ఊహింపలేనిది, పేను పాములు కూడా ప్రవేశించలేనిది, భయంకరమగు లోపలి భాగము కలది, చిరకాలము నుండి జీవించుచున్న క్రూర మృగములు కలది, బాణములు దెబ్బ తెలియని నిర్భయముగా చుట్టుపక్కల తిరుగాడు జంతువులు కలదిగా ఉండెను. ఆ కొండపైకి వెళ్ళువారు ముందుకు పోవు మార్గము తెలియక నిలిచిపోగా నారదుడు దారి చూపెను. అప్పుడు వారు కొండ కొమ్ము చేరిరి. నల్ల అరుగు చెట్టు క్రింద నరసింహ రూపముతో వెలిసి అన్ని భయములను పోగొట్టు స్వామి నివాసమును చూచిరి. ఎవరిని చూచినచో మానవులు చేసిన కోటి బ్రహ్మహత్యా పాతకములు కూడా నశించును. ఆ స్వామి నోరు తెరచి భీకరమగు పండ్లు కలిగి ఎర్రని జడలు కలిగి ఉండెను. ఉగ్రుడై 3 కన్నులు కలిగి రాక్షసుని ఎత్తి పట్టుకొని రొమ్మును వజ్రము వలె మొనలు కలిగిన గోళ్లతో నృసింహస్వామి చీల్చుచుండెను. ఎర్రని కాంతి కలిగి పొడువుగా ప్రకాశించుచున్న నాలుక కలిగి అట్టహాసముగా నవ్వుచున్న ముఖము కలిగి ఉండెను. అంతటా వ్యాపించి శంఖ్ చక్రములు ధరించి అలంకరించిన కిరీటముతో ఉజ్వలముగా ఉండెను. కన్నుల నుండి కురియుచున్న నిప్పు కణములచే సమస్త ప్రపంచమును భయపెట్టుచు మిక్కిలి ఒత్తి చేయుటచే భూమిని కంపింపచేయుచు నారదుని ఎదుట ప్రత్యక్షమైన నరసింహ రూపంలో ఉన్న స్వామిని భయము లేక చూచి దూరము నుండి నమస్కారం చేసిరి. ఇంద్రద్యుమ్నుడు స్వామిని చూచి నారదుడు చెప్పినది నమ్మెను. ముందు జరగబోవు దానిపై నమ్మకము కుదిరి నారదునితో ఇట్లనెను. ఓ మహర్షి, నేను ధన్యుడను. నీవు జ్ఞానినిదివి. ఆరాధించుటకు దుర్లభమగు స్వామిని చూచుటకు భయము గొలుపు రూపమును చూపితివి. నీ వంటి వారిచే చక్కగా సేవింపబడు స్వామిని మా వంటి వారం దూరము నుండి సేవించుట చేతనే ధన్యులము కాగలము. పాతకములన్నీయు నశించును. నీవు ఉండుట చేతనే మేము ఇచ్చట నిర్భయముగా నిలిచియున్నాము. మిక్కిలి ఉగ్రమగు రూపము కలిగిన స్వామిని అల్ప వీర్యము కలిగిన మానవులు ఎట్లు పూజింపగలరు? ముల్లోకములకు అధిపతియగు హిరణ్యకశిపుని చీల్చిన దయా సముద్రుడగు స్వామి యొక్క ఇంద్రనీలమణి రూపము ఎచ్చటుండెనో ఆ స్థలమును చూచినంతనే విముక్తినిచ్చునో అట్టి ప్రదేశమును చూపుము, నాకు ముక్తి కలుగును అని పలుకగా నారదుడు స్వామి బంగారు ఇసుకచే కప్పబడిన పవిత్రమగు ప్రదేశమును చూపెను. ఓ రాజా, యోజనము వెడల్పు 2 యోజనముల పొడవు కలిగి కల్పాంతము వరకు చెక్కు చెదరక ముక్తినిచ్చు ఈ మర్రి చెట్టును చూడుము. దీని నీడలో నడిచినంతనే మానవులు పాపముల నుండి బయటపడుదురు. ఇచ్చట ప్రాణములు వదిలిన వ్యక్తి ముక్తిని పొందును. వటవృక్ష రూపములో ఎట్టి కల్మషములు లేక నిలచిన నారాయణుని చూచిన మానవుడు పాపరహితుడు కాగలడు. ఇక పూజలు చేసి స్తుతించువానికి కలుగు పాపములు ఏమని చెప్పగలము? కలుగు ఫలములు ఏమని చెప్పగలము? ఈ వృక్షము మూలమునకు పడమరగా నరసింహునికి ఉత్తరముగా స్వామి 4 రూపములను ధరించి ఉండెను. నిన్ను అనుగ్రహించుటకు స్వామి మరలా ఇచ్చట ఉద్భవింపగలడు. భోగ భూమియగు శ్వేత ద్వీపమునందు స్వామి ఎట్లు తన స్థానమును ఏర్పరచుకొనెనో అట్లే కర్మభూమియగు జంబూద్వీపమునందు ఇచ్చట అట్లే శాశ్వతమగు స్థానమును ఏర్పరచుకొనును. అతి రహస్యమగు ప్రదేశమగుటచే స్వామి ఎవ్వరికీ కనిపించక ఉండును.
మోక్షమునందు అధికారము కలవాడు మాత్రమే ఈ ప్రదేశమును తెలుసుకొనగలడు. ఇతరులకు ఇది విశ్వాస స్థానము కాదు. దుష్కర్మములు చేయు వారికి విశేషించి ఇది విశ్వాస స్థానము కాదు. ఇచ్చట ఇతరులు ప్రతిష్ఠించిన స్వామి రూపములు ముక్తిని కలిగించును. అనగా స్వామి స్వయముగా ఆవిర్భవించిన రూపమును చూచినచో చెప్పునది ఏమి కలదు? స్వామి యొక్క అంతర్ధానం తిరోధాన ముఖమునకు నిమిత్తము కలదు. సాధువులను అనుగ్రహించుటకు స్వామి ప్రతి యుగమునందు అవతరించు చుండును. మత్స్యము, కూర్మము మొదలైన పెక్కు అవతారములు దాల్చిన స్వామి ఆ నిమిత్తము పూర్తి అయినంతనే తిరోధానము పొందును. దయా సముద్రుడు వగు స్వామి ఇచ్చట ఏ నిమిత్తము లేక ఎల్లప్పుడూ వసించును. శ్వేత దీపమునందు ఉన్నప్పటికీ స్వామి ఎట్లు ఇతర ప్రదేశముల యందు ఎట్లు అవతరించునో అట్లే ఇచ్చట ఉన్నను. స్వామి ద్వారక, కంచి, పుష్కరము మొదలగు ప్రదేశముల యందు చెట్టు మొదలు నుండి చిగుళ్ల వలె దయతో అవతరించుచుండును. పెక్కు తీర్థముల యందు, ప్రదేశముల యందు, క్షేత్రముల యందు, ఆలయముల యందు స్వామి యొక్క అంశావతారం అని గ్రహింపుము. దీని యందు సందేహము లేదు. ఆ క్షేత్రమును స్వామి తన క్షేత్రము వలె ఎప్పుడును వదిలిపెట్టక ఉండును. నీ కొరకు స్వామి మరి ఒక రూపముచే ఇచ్చట ప్రకాశించును అని నారదుడు ఆ ప్రదేశమును చూపగా ఇంద్రద్యుమ్నుడు సాష్టాంగ పాతముచే నమస్కరించెను. స్వామి తన ఎదుట ప్రత్యక్షమైనట్లు భావించి స్తుతించెను. ఇంద్రద్యుమ్నుడు ఇట్లు స్తుతించెను: ఓ దేవదేవ జగన్నాథ, నమస్కరించిన వారి దుఃఖమును పోగొట్టువాడా, పుండరీకాక్ష, సంసార సాగరము నుండి నన్ను కాపాడుము. ఓ పరమేశ్వర, నీవు ఒకడవే దుఃఖ సమూహమును నాశనము చేయగలవాడు. కొద్దిపాటి సుఖమును కోరి అల్పులనే పూజింతురు. అనాది కాలము నుండి ఉన్న మహాపాపము యొక్క 3 విధముల రూపముల నుండి బయటపడలేక తర్వాత జన్మలలో ఆ పాపమునే చేయుచు సాక్షాత్ ముక్తిని ప్రసాదించు భక్తిని వదిలి నిన్ను కూడా కర్మకు అధీనునిగా భావించువారు మూర్ఖులు. ఆ కర్మ కూడా నీచే ప్రేరేపింపబడినదిని వారికి తెలియదు. అజామిలుడను బ్రాహ్మణుడు పూర్వము వర్ణాశ్రమ ధర్మములను విడిచి నిన్ను స్మరించుట చేతనే యమపాశము నుండి ముక్తిని పొందెను. నిన్ను దర్శించుటకు ఎన్నో ఉపాయములు చెప్పబడినవి. నిన్ను చూచినంతనే హృదయమునందలి సంశయములన్నీ నశించును. నిన్ను చూచినంతనే ఎట్టి సందేహము లేక పాపము పుణ్యము అంతయు నశించును. నిన్నే శరణు కోరిన దీనుడను అగు నన్ను అనుగ్రహింపుము. గర్భమునందు ఉన్నప్పుడే నేను ఏ ఏ జన్మలు పొందవలేనో నీవు నిశ్చయించిన విధముగానే ఆ జన్మలను పొందుటకు నిన్ను యాచించుచుంటిని. తిర్యక్కులకు కూడా ముక్తిని ప్రసాదించు నీ రూపమును చూచుటకే ఈ యాత్రను ఆరంభించితిని. ఈ చర్మ చక్షువుచే నిన్ను చూచుట తప్ప మరి ఒక ప్రయోజనము లేదు. చేతులు జోడించి మధుసూదనుని స్తుతించి రాజు తిరిగి ఆనంద బాష్పములు నిండిన కన్నులతో భూమిపై పడి మ్రొక్కెను. అప్పుడు మధురమగు కంఠస్వరముతో అశరీరవాణి ఆకాశము మధ్య నుండి ఇంద్రద్యుమ్నుడు వినుచుండగా ఇట్లు పలికెను: ఓ రాజా, నీవు చింతింపకము, నేను నీకు దర్శనమునర్చెదను. బ్రహ్మ నారదునికి చెప్పిన విధముగా చేయుము అని తెలుపగా ఆ దివ్య వచనములు విని నారదుడు చెప్పిన మాటలు తలుచుకొని స్వామికి ప్రీతిని కలిగించుటకై అశ్వమేధ యాగములను చేయుటకు నిశ్చయించుకొనెను. ఆనందముచే బొంగురుపోయిన స్వరముతో నారదునితో ఇట్లు పలికెను: ఓ ముని, బ్రహ్మ ఆదేశానుసారము నీవు ఏది చెప్పితివో దానిని అశరీరవాణి ఆదేశించెను. బ్రహ్మకు విష్ణువుకు భేదము లేదు కదా. నీవు బ్రహ్మకుమారుడవు. నీవు చెప్పినచో స్వామి చెప్పినట్లే శ్రేయస్సును కలిగించు ఆ మాటలను నేను తప్పక పాటింతును. లోకములు హర్షించు నారదుడు రాజు యొక్క మంచి మనసును యాగము చేయుట యందు శ్రద్ధను గమనించి మిక్కిలి ప్రీతితో ఇట్లు పలికెను: మంచివారు చేయు పనులకు దేవతలు కూడా సహాయపడుదురు. ఇచ్చట నీకు
బ్రహ్మ సహాయము చేయుటయే దీనికి ఉదాహరణ. కనుక మనము శివుడు వెలిసిన ప్రదేశమునకు పోవుదము. రాక్షసులందరినీ సంహరించువాడు, అన్ని విఘ్నములను తొలగించువాడు అగు నరసింహుని ముందుగా ప్రతిష్ఠింతును. స్వామి అంతర్ధానమయ్యను కనుక ఈ నరసింహుని రూపము ప్రత్యక్షమైనది. ఇతడి సన్నిధిలో యాగము చేసినచో అధికమగు ఫలము లభించును. నీవు ముందు వెళ్ళి త్వరగా అచ్చట ఒక ప్రాసాదమును నిర్మింపుము. అచ్చట నేను స్మరించినంతనే విశ్వకర్మ కుమారుడు వచ్చి పడమర ముఖముగా వెంటనే ఒక ప్రాసాదమును నిర్మించును. శివునికి దక్షిణముగా 100 ధనుస్సుల దూరంలో ఒక పెద్ద గంధపు చెట్టు చాలా కాలము నుండి ఉన్నది. దానికి పడమరగా ఉన్న ప్రదేశమునందు నీవు 1000 అశ్వమేధములు చేయగలవు. నీవు అచ్చటకు వెళ్ళుము. నేను 5 దినములు ఇచ్చటనే ఉండి జ్యోతిరూపుడు అనంతుడు అగు ఈ దివ్య నరసింహుని ఆరాధించెదను. ప్రాణములు, ఇంద్రియములు, మనస్సుతో కూడిన స్వామిని పూజయందు ప్రతిష్ఠించెదను. దీపము నుండి దీపమును వెలిగించిన విధముగా సుందరమగు ఆకృతి కలిగిన రూపముతో స్థాపించెదను అని నారదుడు చెప్పగా రాజు గంధపు చెట్టు వద్దకు వెళ్ళెను. అచ్చట చక్కగా నిర్మింపగలవాడు, శిల్పశాస్త్రమునందు నైపుణ్యం కలవాడు, నారదుని ఆజ్ఞపై వచ్చియున్నవాడు అగు విశ్వకర్మ కుమారుని చూచెను. మానవ రూపమున నిలిచి సామగ్రిని దారమును ధరించి నిలిచిన అతడు దేవాలయమును నిర్మింపదలిచిన రాజును చూచెను. చేతులు జోడించి, ప్రభు, నేను శిల్పశాస్త్రము తెలిసినవాడను. నీ కొరకు సుందరమైన నరసింహస్వామి ఆలయమును నిర్మించెదను. రాజు కూడా నవ్వి అతడితో ఇట్లు అనెను, నీవు సామాన్యుడవగు శిల్పివి కావు. నీవు విశ్వకర్మ పుత్రుడవని నారదుడు చెప్పెను. నిర్జనమగు ఈ అరణ్యమునందు ఇంతకు పూర్వము జనవాసము లేదు. మనమిప్పుడు ఇచ్చటకు వచ్చితిమి అనగా మన మధ్య సంబంధమునకు ఏమి కారణము? నీవే దేవశిల్పివి, మిక్కిలి తేజస్సు గల విష్ణువును ఎల్లప్పుడూ ధ్యానించువాడవు, స్వామి ఆదేశమును పాటించువాడవు. నిన్ను ఏం ముని తలుచుకొనెనో అతడు నరసింహుని అర్చామూర్తిని తీసుకొని కొద్ది దినములలో ఇచ్చటకు రాగలడు. కనుక ఇప్పుడు పడమటి దిక్కుకు తిరిగి ఉండునట్లు నరసింహునికి ప్రాకారముతో తోరణముతో ప్రాసాదమును నిర్మింపుము. ఆ దేవశిల్పిని యథావిధిగా పూజించి ప్రాసాద నిర్మాణమునందు నియమించి రాళ్లను తీసుకొని వచ్చుటకై పెక్కుమంది సేవకులను ఎక్కువ ధనమిచ్చి వినియోగించెను. దేవశిల్పి యొక్క మహిమ వలన చాలా కాలమునకు గాని పూర్తి కాని ఆ ప్రాసాదము కేవలము 4వ దినమునకే సిద్ధమయ్యను. పిమ్మట ప్రాతకాలమున నిత్యకర్మలను ముగించి పరిజనముతో కలిసి ప్రతిష్ఠ చేయుటకు కావలసిన సామగ్రిని తీసుకుని బయలుదేరెను. నారదుని రాకకై రాజు ఎదురు చూచుచుండగా శంఖములు, మృదంగములు, మధ్యలలు శబ్దం వినిపించెను. గీతములు, మంగళవాద్యములు, ఘంటలు, ఏనుగుల శబ్దములు, జయ జయ ధ్వనములు ఆకాశమునందు వినిపించెను. ఆ శబ్దములు విని ఇంద్రద్యుమ్నుడు మొదలగు రాజులు, వేద పండితులు, బ్రాహ్మణులు, వేల కొలది వైష్ణవులు మిక్కిలి ఆశ్చర్యం పొందిరి. ఈ శబ్దములు ఏ ఆధారము లేకనే వినిపించుచున్నవి, ఇది అద్భుతము అని తమలో తాము అనుకొనుచుండగా దక్షిణపు గాలి వీచెను. ఆ గాలి సుగంధముతో కూడి తుమ్మెదల గుంపుల ఝూంకారముతో కలిసి పుష్పవర్షము, ఆకాశగంగా నీటి జల్లులతో కూడి ఉండెను. వెంటనే బ్రహ్మపుత్రుడగు నారదుడు తన తపఃప్రభావము వలన సృష్టించిన చక్కని విమానమున దివ్య స్త్రీలు రత్న చామరములను వీచుచున్నట్టి మణులు రత్నములచే చేసిన బహువిధ అలంకారములతో కూడినట్టి దివ్యమగు మాలలను, వస్త్రములను ధరించినట్టి దివ్యమగు గంధమును పూసుకొన్నట్టి అందమైనట్టి విశ్వకర్మచే నిర్మింపబడిన ప్రాణప్రతిష్ఠ పొందినట్టి కాంతి పుంజములతో విరాజిల్లునట్టి ఆనందము నిచ్చునట్టి నరసింహుని ఆర్చా విగ్రహమును తీసుకొని అచ్చటకు వచ్చెను. ఆ మూర్తిని చూచి రాజు అనుచరులు మిక్కిలి ఆనందించిరి. అంతర్ధానమైన స్వామి నారదునిచే తిరిగి ఉద్ధరింపబడినట్లుగా తలచి సంతోషించిన మనసులతో మునిని ప్రశంసించిరి.
ఆ నరసింహుని ఆకృతిని దగ్గర నుండి చూచి ఆ ప్రతిమకు నమస్కరించిరి. అప్పుడు రాజు లేచి మిక్కిలి ఆనందించి స్వామికి ప్రదక్షిణము చేసి శిరస్సు వంచి భూమిపై సాష్టాంగ నమస్కారం చేసెను. రాజు ఆజ్ఞచే నారదుడు శ్రద్ధతో సంపదతో కూడిన సామాగ్రితో శుభలక్షణములు గల ప్రాసాదమునకు బయలుదేరెను. ఒక శుభముహూర్తమునందు రత్న వేదికపై భూదేవి శ్రీదేవిలతో కూడిన దేవదేవుని ప్రతిమను ప్రతిష్ఠించెను. అప్పుడు ఇంద్రద్యుమ్నుడు స్వామిని ఇట్లు స్తుతించెను. వైష్ణవులతో, బ్రాహ్మణులతో, రాజులతో, బుద్ధిమంతుడగు నారదునితో, రహస్యమగు ఉపనిషత్తులతో, స్మృతులతో, స్తోత్రములతో, శాస్త్రములతో ఇట్లు స్తుతించెను. ఏకము, అనేకము, స్థూలము, సూక్ష్మము, అణువు, వ్యోమ్యము కంటే అతీతము, వ్యోమ రూపము, వ్యోమకారము, వ్యాపకము, వ్యోమమునందు నిలిచిన, వ్యోమమునందు వ్యాపించిన, వ్యోమమే కోశము గల బ్రహ్మకు కారణమగు ఓ స్వామి, దుఃఖము అను సముద్రము నుండి కాపాడుము అనే కోటి సూర్యులకు స్థానమైన ఓ దివ్యసింహ, ఎల్లప్పుడూ దగ్గరై ఎల్లప్పుడూ దూరముగా ఉండువాడా, దూరముగా కానీ దగ్గరగా కానీ లేనివాడా, తెలియవలసిన వాడవు, తెలుసుకుని వాడవు, జ్ఞానముచే తెలుసుకొనబడు వాడవు, తెలియబడని వాడవు, మాయకు అతీతుడవు, అనుమానముచే ఊహించుటకు శక్యము కానివాడవు, సమస్తమునకు ఆదివి, సమస్తమునకు కర్తవు, సృష్టించువాడవు, కాపాడువాడవు, హరించువాడవు, విశ్వసాక్షివి అగు నీకు నమస్కారం. దుఃఖమును నాశనము చేయుటకు శక్తి గలవాడా, కారణము కానివాడా, సంశయములను ముందుగా భేదించువాడా, ఛేదించువాడా, జ్యోతిస్వరూపుడవు, జ్ఞానరూపుడవు, చతుర్విధమగు వ్యూహ రూపములు ధరించినవాడా, సృష్టికి కారణమగువాడా, నీ పద కమలముల యందు ఎల్లప్పుడూ భక్తిని అనుగ్రహించుము. మూలభూతమగు చతుర్విధ భక్తిని కలిగింపుము. వేద పండితులచే, స్మృతి పండితులచే కలసి దీనులై సంసార సాగరమునందు మగ్నులమై ఉంటిమి. అనంతమగు పాదములు, పెక్కు హస్తములు, నేత్రములు, అనంతములగు కర్ణములు కలిగి దిక్కులే వస్త్రములుగా, రాత్రింబవల్లే కుండలములుగా, నక్షత్రములే చక్కటి హారముగా కలవాడా, అద్భుతమగు రూపము కలిగి నృసింహ రూపమును భక్తులకు ఇష్టమును పూర్తి చేయు నిన్ను శరణు వేడుచుంటిని. ఎవరి పాదపద్మములు బ్రహ్మ యొక్క కిరీటమునందలి రత్నముల కాంతిచే ప్రకాశించునో, ఎవరి పదకమలముల వద్ద పాంచభౌతికమైన శిరస్సు వినయముతో వంగి నిలుచునో, ఎవ్వరి దివ్య పాదములను దేవతాశ్రీలు శిరసా వహింతురో అట్టి స్వామికి నమస్కారం. అటువంటి దివ్య నరసింహునకు పాప సమూహమును నాశనము చేయునట్టి దయా సముద్రునకు పద కమలముల సంఘటనములచే బ్రహ్మాండమునంతటినీ కుదిపివేయుచున్న భయంకరమగు స్వామికి నమస్కారం. ప్రకాశించుచున్న జూలును కదుపుట చేతనే నాశనము చేసిన దట్టమగు పావనమగు సమూహము కలిగిన భయంకరమగు అట్టహాసముచే మూడు లోకములను నింపివేసిన నరసింహునికి నమస్కరించుచున్నాను. ఓ విష్ణుమూర్తి, నమస్తే నమస్తే. అనాథుడను దీనుడను అగు నన్ను అనుగ్రహింపుము. నిన్ను శరణు వేడిన నాకు ఈ దేహబంధము సంసారమను చెరసాల నుండి ముక్తిని కలిగింపుము. 1000 అశ్వమేధములు చేసిన తరువాత నీ యొక్క దివ్య రూపమును చూచు భాగ్యము కలుగునట్లు అనుగ్రహింపుము. 1000 యాగములు నిర్విఘ్నముగా నెరవేరునట్లు, నీ సమీపాన ఎల్లప్పుడూ నిల్చున్నట్లు యజ్ఞేశుడవగు నన్ను అనుగ్రహింపుము. నిన్ను స్తుతించిన వారి కోట్ల కొలది పాపములు నశించి ధర్మము, అర్థము, కామము అరచేతిలో ఉండును. నిన్ను శరణు కోరిన వారు మోక్షమునకు అర్హులగుదురు. ఈ విధముగా సంతోషముతో నిండిన మనస్సుతో రాజు స్వామిని స్తుతించి మరలా భూమిపై వ్రాలి సాష్టాంగ పాతము చేసెను. ఇంద్రద్యుమ్నుని అనుగ్రహించుటకు, సమస్త లోకములకు హితమును కలిగించుటకు పూర్వము బ్రహ్మచే నిర్మింపబడిన ఈ నరసింహుని
అచ్చట ఉన్న శివునితో కలిసి దర్శించుకుని వారికి దేహబంధము కలుగదు అనుట ఎందు ఎట్టి సందేహము లేదు. ఈ దివ్య నరసింహుని దేనిని కోరి స్తోత్రములచే స్తుతించుదురో దానికి రెట్టింపు ఫలితమును వారు సులభముగా పొందుదురు. అన్ని కోరికలను తీర్చు ఆ ప్రభువు అతడికి ముక్తిని ప్రసాదించును. స్వాతి నక్షత్రంతో కూడుకున్న జ్యేష్ఠ శుక్ల ద్వాదశి నాడు సాక్షాత్ బ్రహ్మపుత్రుడగు నారదునిచే ప్రతిష్ఠింపబడిన నారసింహుని ఎవరు చూచెదరో వారు 1000 అశ్వమేధములు చేసిన ఫలమును పొందుదురు. పంచామృతములచే గాని, పాలచే గాని, కొబ్బరి నీటిచే కాని, గంధపు నీటిచే కాని అభిషేకము చేసి నరసింహుని పాయసములతో కూడిన ఉపచారములతో పూజింతురో, జప కుసుమాలచే, గంధమాల్యములచే, శోభస్కరమగు ధూపములచే, దీపములచే, అతి శోభాకరమగు కర్పూరముతో కూడిన తాంబూలములచే, చక్కని మాటలు గల స్తుతి పాఠములచే, ఉచ్చస్వరముతో చేయు జయ జయ ధ్వనములచే, ప్రదక్షిణములచే, ప్రణామములచే, దానములచే, బ్రాహ్మణులకిచ్చు తర్పణములచే స్వామిని అర్చింపవలెను. వైశాఖ మాసమున చతుర్దశి దినమున శనివారం నాడు స్వాతి నక్షత్రయుక్తమగు ఉదయకాలమున నరసింహుని యొక్క ఆద్యావతారము. ఆ సమయమునందు నరసింహుని యథావిధిగా పూజించినచో 1000 కోట్ల సంవత్సరముల నుండి చేసిన పాపములన్నీయును నిప్పుచే గడ్డి మోపు తగులబడినట్లు నాశనమై పోవును. స్వామిని చూచి తాకి నమస్కరించి భక్తితో ప్రణమిల్లి స్తుతించిన వారు పాము కుబుసము నుండి బయటపడినట్లు పాపముల నుండి బయటపడుదురు. స్వామికి నమస్కరించిన వారికి వ్యాధులు శోకాదులు కలుగవు. అన్ని కోరికలు తీరును. అశ్వమేధ యాగ ఫలము లభించును. స్వామి సమీపమున యాగము చేయుట, దానము చేయుట, ఇతర శుభకర్మలు చేయుట వలన నారసింహుని ప్రసాదము వలన అవి 1,000,000 రెట్ల ఫలములు కలిగించును. మునులు ఇట్లు పలికిరి. నారసింహుని ఆ క్షేత్రమునందు ప్రతిష్ఠించిన రాజు తరువాత ఏమి చేసెనో చెప్పుము, తెలుసుకొనవలెనని మాకు కుతూహలము కలదు అనేరి. అప్పుడు జైమిని మహర్షి ఇట్లు చెప్పెను. ముందుగా ఇంద్రాది దేవతలను అందరూ ఆహ్వానించెను. తరువాత ఋషులను బ్రాహ్మణులను వేలాదిగా పిలిపించెను. 4 వేదములను షడంగములతో పదముతో క్రమముతో చదివిన వారిని, యజ్ఞ విద్యయందు నైపుణ్యం కలవారిని, మీమాంస శాస్త్రమందు పరినిష్ఠితమైన పాండిత్యము గలవారికి, భాష్య సహితముగా కల్పసూత్రములను చదివిన వారిని, కర్మలను ఆచరించు వారిని, 18 విద్యలయందు కుశలులను, ధర్మమునందు కోవిదులైన వారిని, సదాచార సంపన్నులను, మంచి కులమునందు పుట్టిన వారిని, సత్యము పలుకువారిని, విశేషించి వైష్ణవులను సాదరముగా రావించెను. ముల్లోకముల యందలి రాజులను, సిద్ధులను, సప్తఋషులను, బ్రాహ్మణులను, సత్పురుషులకు శూద్రులను, వణిజులను, ద్వీపాది పతులను పిలిపించెను. ఆ రాజు కొలువు తీర్చగా 2 క్రోసుల పొడవు ఉండెను. బండరాళ్లచే దృఢముగా నిర్మింపబడినది, వెల్లవేయబడినది. కొన్ని చోట్ల రత్నములతో, కొంతమేర బంగారముచే, స్ఫటికముచే, వెండిచే నిర్మింపబడి తగినట్లుగా అలంకరింపబడెను. రత్నములతో చేసిన ఉన్నతములగు స్తంభములు పట్టు వస్త్రములచే కప్పబడి ఉండెను. చక్కని వెన్నెల వలె తెల్లలైన గంధములతో, చామరములతో, ముత్యాల వర్షులతో గాలివచ్చు కిటికీలు అలంకరింపబడెను. నల్ల ఆగురుచే తడిసినవి, శ్రీకంఠ సలిలములచే తడుపబడినవి, అన్ని ఋతువులలో లభించు పూలతో కూడుకున్నవి, చుట్టుపక్కల చక్కని ఉపవనములు కలవి అయిన బావులు, స్ఫటికపు మెట్లు కలిగినవై పద్మములచే కలువలచే అలంకరింపబడి ఉండెను. చక్రవాకములచే, హంసలచే, బెగ్గురు పక్షులచే మధురమగు నాదములు చేయబడుచుండగా, శుభ్రమగు చల్లని సుగంధయుక్తమగు నీటిచే నిండి ఉండగా, వందలాది అటువంటి బావులు సభాసదులకు ఆనందమును కలిగించుచుండెను. వాటి నీడలు అంతటా అందముగా దట్టముగా అలుముకొనెను. యజ్ఞశాల నుండి వీచుగాలి తగులునట్టుగా ఇంద్రద్యుమ్నుని
సభ విశ్వకర్మచే నిర్మింపబడెను. శుభ దినమునందు శుభ నక్షత్రమునందు సభాసదులను కూర్చుండ నియమించి రాజులను సింహాసనములపై ఋషులను ఆసనములపై కూర్చుండ చేసెను. సిద్ధులను బ్రహ్మర్షి గణములను మిక్కిలి విలువగల కంబళ్లపై దేవతలను బంగారు పీఠములపై తగిన రీతిన కూర్చుండ చేసెను. పిమ్మట బ్రాహ్మణులకు చక్కని ఆసనములు ఏర్పాటు చేసి ఇతరులకు కూడా తగినట్లుగా సుఖాసనములు ఏర్పరచెను. రాజులు దేవతల ఋషుల మధ్యలో ఇంద్రుని సామ్రాజ్య చిహ్నమగు తన రత్న సింహాసనముపై కూర్చుండబెట్టి దివ్యమాలలచే గంధములచే పట్టు వస్త్రములచే పురోహితునితో కలిసి పూజించెను. వినయము కలవాడై దీనుని వలె అతడికి పూజ చేసెను. ముల్లోకాధిపతి ఇంద్రుడు కూడా ఆశ్చర్యపడినట్లు పూజించి పిమ్మట సిద్ధులను దేవతలను మునులను ఇంద్రుని వలె పూజించెను. ఆ పూజను చూచి ధనాధిపతియగు కుబేరుడు కూడా విస్మయము అందెను. తరువాత తన సంపదలచే దేవతలను అర్చించెను. వారిని నిష్ఠ కలిగిన మనస్సుతో అనేక ఉపచారములొనర్చెను. అట్లే రాజులను వారికి తగినట్లు సన్మానించెను. తాము అప్పుడే రాజులు అయిన ఫలమును పొందినట్లు వారు భావించిరి. వంశ పారంపర్యముగా రాజ్యమును పొందినప్పటికీ ఈ విధమైన అలంకరణము ఆడంబరము చూడలేదని వారు ఆశ్చర్యపడిరి. తరువాత వైష్ణవులను అనేక ఉపచారములచే పూజించెను. వారు శాంతులైనప్పటికీ ఆ విషయములను చూచి మిక్కిలి విస్మయము మందిరి. సత్వగుణము అధికముగా కలిగిన ఆ రాజు తరువాత బ్రాహ్మణులను క్షత్రియులను శూద్రులను మునులను పూజించెను. మిగిలిన వారిని కూడా తన మంత్రులచే పూజింపచేసి వినయముతో చేతులు జోడించి నారదునితో పురోహితునితో కలిసి ఇంద్రునితో బిగ్గరగా ఇట్లు పలికెను. ఓ ఇంద్ర, అశ్వమేధ యాగముచే యజ్ఞపురుషుని తృప్తిపరచుటకు నీ అనుగ్రహమును కోరుచున్నాను. ఓ దేవా, నన్ను అనుగ్రహింపుము. నీవే అన్ని క్రతువులకు ప్రభువు. ముల్లోకములయందు నివసించువారు నీ ఆజ్ఞను పాలింతురు. 1000 యాగములు పూర్తి అగు వరకు నీవు ఈ సదస్సు మధ్యమున దేవతలతో కలిసి వసింపుము. ఓ త్రిలోకాధీశ, నేను నీ పదవిని కోరి ఈ యాగములను చేయుటలేదు. నీవు అందరి మనస్సులను తెలుసుకొనగలవాడవు. నీలమాధవుని రూపమును మీరు ఉపాసించినరి. ఆ రూపమిప్పుడు బంగారు ఇసుకచే కప్పబడినది. ఆ స్వామిని తిరిగి చూచుటకై ఇచ్చట అశ్వమేధ సహస్రమును చేయుచుంటిని. ఇది బ్రహ్మ ఆజ్ఞ స్వామి. ఇచ్చట మరలా ప్రత్యక్షమైనచో మీకు కూడా శ్రేయస్సు కలుగును అని రాజు విన్నవించగా ఇంద్రుడు మొదలైన దేవతలు అలంకరించిరి. పూర్వము అశరీరవాణి తమకు చెప్పినది తలుచుకొనిరి. అట్లు తలుచుకొని మిక్కిలి ఆనందించి ఇంద్రద్యుమ్నునితో ఇట్లు పలికిరి. ఓ ఇంద్రద్యుమ్న మహారాజా, నీవు సత్యమును పరిపాలించువాడవు. నీవు చేయునదంతయు మాకు ముందుగానే తెలియను. కనుక ముల్లోకములను పవిత్రము చేయు ఈ పనియందు నీకు సహాయపడిదెము. జగత్తును సృష్టించు బ్రహ్మయే ఇచ్చట స్వయముగా పూనుకొనెను. ఈ ప్రదేశమునందే ఆ బ్రహ్మ మాకు కూడా ఈ విషయమును తెలిపెను. స్వామి దయచే ఇచ్చట దారుమయమైన రూపమును ఉద్భవించును. ఇచ్చట మా తప్పు కానీ ఇంద్రుని తప్పు కానీ లేదు. కనుక నీవు చేయు ఈ పని మాకు ప్రీతిని కలిగించున్నది. కనుక ఓ రాజేంద్ర, భక్తవత్సలుడవగు వైకుంఠమునందు నివసించు స్వామిని అశ్వమేధ సహస్రముచే తృప్తిపరచుము. భక్తవత్సలుడగు స్వామిని ఆరాధించుట మాకు దుర్లభము. కనుక మేము కూడా ఈ దేవత్వమును వదిలి భక్తి పరాయణులమై ఈ క్షేత్రమునందు వినయాన్వితులమై మానవ రూపమును పొందిన స్వామిని ఆరాధింతుము. మానవలోకమునందు చేసిన కర్మ ప్రియ ఫలమును కలిగించును అని ఇంద్రుడు మొదలైన దేవతలు చెప్పగా ఆనందించిన మనస్సుతో యాగమును చేయుటకు ముందు భగవంతుని పూజించెను. శాస్త్రోక్తముగా వేలాది ఉపచారములు మనర్చి పిమ్మట శ్రద్ధతో పితృగణములను అర్చించెను. పిమ్మట సదస్సునందున్న బ్రాహ్మణులను యజ్ఞశాలను అలంకరించి యజ్ఞికులను పూజించి ముందుగా అగ్నిహోత్రముతో కూడా వైకుంఠవాసుడగు స్వామిని
ప్రతిష్ఠించెను. తాను కోరిన లగ్నమునందు స్వస్తి వాచనములు పలుకబడుచుండగా పరిశుభ్రము మంగళకరము అగు వేషమును ధరించి భార్యతో కలిసి రాజు సిద్ధమై ఉండెను. స్వస్తి వచనములు పలుకు బ్రాహ్మణులను పుణ్యతిథిని వృద్ధిని కలిగించు కర్మను ఎంచుకొని కావలసిన సంభారములన్నీ ఒకచోట చేర్చి అప్పుడు ఋత్విజులను ఎన్నుకొనెను. వారు భార్యతో కూడి ఉన్న రాజుకు దీక్షను ఇప్పించిరి. దీక్ష ఇప్పించిన తరువాత సదస్సులోని వారి అనుమతితో రాజు చేయదలుచుకున్న యజ్ఞమును ప్రారంభింప మొదలుపెట్టిరి. 3 లోకములకు మంగళములను కలిగించున్నది సాక్షాత్ విష్ణు తేజము వలె ప్రకాశించుచున్నదగు హవనీయాగ్నిని తీసుకుని వచ్చి వేదికపై ఉంచిరి. ముఖ్య అవయవముల యందు శుభ లక్షణములు కలిగిన అశ్వమును చక్కగా ప్రోక్షించి అభిమంత్రించి దిక్పతులు అనుజ్ఞ తీసుకొని వదిలిపెట్టిరి. అప్పుడు రాజు వాక్కును నియమించుకొని రురుచర్మముతో చేసిన పీఠముపై సదస్సు మధ్యలో మృత్యుంజయుని వలె కూర్చుండెను. వచ్చిన వారి భోజనమునకై కనుసన్నలచే ఆజ్ఞ ఇచ్చెను. రాజు ఆజ్ఞపై మిక్కిలి వెల కలిగిన రత్న పాత్రలలో దేవతలకు భోజనము కొరకు మంత్రులు ఏర్పాటు చేసిరి. మునులకు రాజులకు శుద్ధమగు బంగారు పాత్రలను, బ్రాహ్మణులకు భోజనము కొరకు ప్రతిదినము కొత్త బంగారు పాత్రలు ఇచ్చిరి. క్షత్రియులకు వైశ్యులకు శుభకరమగు వెండి పాత్రలను ఇచ్చిరి. శుద్ధమగు రాగి పాత్రల యందు శూద్రులకు భోజనము పెట్టిరి. భోజనము తరువాత ఆ పాత్రలను ప్రతిదినము వారు ఎంగిలి ఆకువలే పారవేయుచుండిరి. యజ్ఞోత్సవమునందు పిలిచిన వారి పుత్రులు, పౌత్రులు, ప్రపౌత్రులు, వారి సంతతి నిత్యము పంచరసములతో భోజనమును బహుమానములు తీసుకొని భుజించిరి. ఇంద్రద్యుమ్నుని ఆజ్ఞపై రాజులందరూ ఒకే కుటుంబం వలె అచ్చట భుజించుచు యాగము పూర్తి అగు వరకు అచ్చటనే నివసించిరి. ఆయా దేశముల నుండి వచ్చిన వారి ఏర్పాట్లను ఆ దేశపు రాజులు చేసిరి. ఇంద్రద్యుమ్నుని ప్రార్థనపై నారదుడు ఆ రాజుల మధ్య సమన్వయమును చేయుచుండెను. తర్వాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.